So పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్ డోంట్ మెస్ విత్ ద ఫైర్ ఫైర్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పర్సనల్ లైఫ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, ఆ మైండ్ సెట్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి, అండ్ మీరు ఎలా ఉండకూడదు, మీరు ఎలా ఉంటే మీరు జీవితంలో గ్రో అవుతారు, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇవన్నీ వినిన తర్వాత మీకు ఏదైనా మీ లైఫ్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. లేదు మేము ఇలానే ఉంటాం, నువ్వు చెప్పేది ఏంటి అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక మనిషిని బలవంతంగా మార్చాలి అనేది చాలా పెద్ద తప్పు. అది జరగదు కూడా. అది ఒకవేళ జరిగినా అది పర్మనెంట్గా అయితే ఉండదు. పర్మనెంట్ చేంజ్ రావాలి అంటే వాళ్ళు హార్ట్ఫుల్గా వాళ్ళంతలో వాళ్ళే మారాలి. మాలో చేంజెస్ రావాలి. నేను ఇలా ఉంటే కరెక్ట్ కాదు, నేను ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అని వాళ్ళంతలో వాళ్ళే అనుకోవాలి. అప్పుడే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మేము డబ్బులు ఇస్తే మారిపోతాం, డబ్బులు ఇవ్వకపోతే మారం, అల్లరి చేస్తే మారిపోతాం అంటే అది అన్నీ కూడా పర్మనెంట్ అయితే కాదు. టెంపరరీ సొల్యూషన్స్ అవన్నీ కూడా. డబ్బులు ఇస్తే మనుషులు చేంజ్ అయిపోతారు, మారిపోతారు, అన్నీ మనకు నచ్చినట్టు జరుగుతాయి అంటే నేను ఇప్పుడు స్పాట్లో 10,000 కాదు 50,000 కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ అలా చేస్తే మార్పు రాదు. చేంజెస్ అనేది వాళ్ళు ఓన్గానే రావాలి. ఇప్పుడు నేను 50,000 ఇచ్చేసి నువ్వు మారిపో అన్నానంటే ఆ 50,000 ఇచ్చిన దాకా అయిపోయిన దాకా వాళ్ళు మారినట్టే నటిస్తారు. వాళ్ళ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఆ 50,000 అయిపోయి మళ్ళీ ఇవ్వు డబ్బులు, నేను మళ్ళీ మారిపోతాను, నాకు అదే కావాలి, ఇది కావాలి, ఇలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. చేతులారా మనమే చెడదీసినట్టు అవుతాం అనమాట, అలాంటి మనీ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్టయితే. అవన్నీ కూడా హార్ట్ఫుల్గా రావాల్సిన చేంజెస్. దాన్ని ఎవరు బలవంతంగా ఎవరికి చెప్పలేరు. అలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకండి ఎవరు కూడా. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అథారిటీలు కావాలి, మేమే గొప్ప అన్న ఫీలింగ్ రావాలి, వాళ్ళకంటూ ఒక 10 మంది జనాలు వెనకన ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేసేలా ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎంత పడిపోయినా సరే, ఎంత ఓడిపోయినా సరే మళ్ళీ వాళ్ళకు వాళ్ళు సృష్టించేసుకొని మేమే విన్ అయిపోయాం అన్న మైండ్ సెట్లో ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదనమాట. అంటే ఇలాగైతే ఇలా అవుతుందమ్మా, ఇలా అయితే ఇలా అంటారమ్మా అనేసి ఎంత నీట్గా చెప్పినా వాళ్ళకైతే అర్థం కాదు, అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం అయినా సరే వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవ్వదనమాట. వాళ్ళకి ఏంటంటే గోలలే కావాలి, మేము పెద్ద అన్న పెద్దరికాలు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు విన్ అయిపోండి, సాధించేయండి, మీరు పెద్ద అనిపించేసుకోండి, కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అన్నదే ముఖ్యం. మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మీలాగే వాళ్ళు తయారవుతారు. వాళ్ళ తర్వాత జనరేషన్ని, వాళ్ళ తర్వాత పక్కన ఉన్న వాళ్ళని అందరినీ అలానే చూస్తారు. మిమ్మల్ని మీరు నచ్చలేని వాళ్ళు ఇంకో గ్రూప్గా ఫామ్ అయిపోతారు. ఈ గ్రూప్కి మీ గ్రూప్కి మళ్ళీ గోలలు ఈ మొత్తం చండాలం అయిపోతుంది. అవి ఎంత వరకు పోతాయి అనేది ఎవరికి తెలియదు. అది తగ్గవు అసలు. అలాంటివన్నీ తగ్గించితే బాగుంటుంది. నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇలాంటి వాళ్ళు ఉంటారనేసి ఆంధ్రప్రదేశ్ని ఇంకొక బీహార్గా మార్చకండి అనేసి నేను చెప్పాను. బీహార్లో కూడా సేమ్ అనమాట. ఇలాగే వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళకి ఇంకేం పని ఉండదు, పిల్లల్ని కనడం, తినడం, పడుకోవడం, ఇంకంతే పని, గొడవలు ఆడేసుకోవడం. అందుకే వాళ్ళ ఊరు కూడా డెవలప్ అవ్వదు. ఎన్ని ఇయర్స్ నుంచి చూసినా బీహార్ అనేది అలానే ఉంటుంది తప్ప అది డెవలప్ అవ్వదు. గోలలే ఆడుకుంటారా, జాబే చేస్తారా, జాబులు చేస్తూ ఉంటే ఆ పక్కనే డెవలప్ అవుతూ ఉంటుంది ఊరు అనేది. కంపెనీస్ అవి వస్తాయి, అన్నీ బాగుంటాయి. గొడవలు ఉంటే ఏముంది, ఏం సాధించేస్తాం? మనిషికి దూరం అయిపోవడం, కొట్టేసుకోవడం, చంపేసుకోవడం, ఇంతే తప్ప ఇంకేం మిగలదు. నువ్వు నన్ను అంటావా, నేను నిన్ను అంటానా, ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఇవన్నీ నాకైతే సిల్లీ థింగ్స్ ఇవన్నీ. ఫ్యూచర్ మీద అయితే ఫోకస్ చేయండి. మనిషిగా పుట్టిన తర్వాత జాబ్ చేయాలి, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. 25 ఇయర్స్ లోపే మీరు జాబ్ చేసుకొని సెటిల్ అయిపోవడానికి అయితే చూడండి. మరీ ఇంకా ఎక్కువ అయితే 30 ఇయర్స్ లోపే మీరు సెటిల్ అయిపోవడానికి చూసారంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే జాబ్ అంటూ చేసుకోవాలి. ఈ రోజుల్లోని
జాబ్ లేకుండా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే అందరికీ ఇండిపెండెంట్‌గా ఉండాలి అని ఉంటుంది. ఎంత మంచి వాళ్ళైనా సరే అబ్బాయిలు ఏదో ఒక టైంలో మిమ్మల్ని ఏదో ఒకటి అనొచ్చు. అంటే ఖాళీగా ఉన్నామని గానీ, ఏం సంపాదించట్లేదని గానీ, ఇంకేదైనా కూడా వాళ్ళ మైండ్‌సెట్‌ని బట్టి వాళ్ళు అనొచ్చు. సో, వాళ్ళు అనకుండా ఉండాలి అంటే మీకొక ఎర్నింగ్ ఆప్షన్ అంటూ ఉండాలి. అది ఇంటి దగ్గర కూర్చొనైనా ఎర్న్ చేసేలా ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఒప్పించుకొని జాబ్ చేసేలాగా అయినా కూడా ఉండొచ్చు. అది కంప్లీట్‌గా మీ ఓన్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇంట్లోనే కూర్చోవాలి, చెయ్యాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ చాలా మంచిది. అందులోని మనీ పోతాది అని ఎవరెవరో చెప్పినవి మాటలు విని స్టాక్ మార్కెట్ అంటే అందరికీ భయం. రాకముందు అందరికీ కూడా కష్టంగానే ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత అంతా ఈజీనే. వంట రాలేనోడికి వంట చెయ్యి అంటే చాలా కష్టంగా ఉంటది. అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలని. వంట వచ్చిన తర్వాత సింపుల్. నేను 5 కేజీస్‌కైనా వండేస్తాను, 10 మెంబర్స్‌కైనా వండేస్తాను అనేసి ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోతారు. సో, అంతే అన్నమాట. ఏ పనైనా సరే వచ్చిన తర్వాత అన్నీ ఈజీగానే ఉంటాయి. ప్రాపర్ నాలెడ్జ్ అంటూ ఉంటే ఏది కష్టం కాదు. ఏదైనా సాధించొచ్చు. నేను ఎందుకు ఇన్ని సార్లు ఇండిపెండెంట్‌గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఎందుకు ఇన్ని సార్లు చెప్తానంటే, నా పర్సనల్ లైఫ్‌లో నేను ఒక్క సిట్యుయేషన్ జరిగింది. నేను అప్పుడు ఆ సిట్యుయేషన్‌కి ముందు ఎలా ఉండేదాన్నంటే టోటల్ డిపెండ్. అంటే ఎవరు ఏం చెప్తే అది చేయడం, ఆళ్ళు ఏం చెప్తే ఇది చేయడం, అమ్మ ఏం చెప్తే చేయడం. ఏది అంతే. ఆళ్ళు చెప్పారు నేను చేసేయడం. ఇంతే లెక్కల్లో ఉండేది. నేను ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలి అన్నా సరే, ఏ జడేసుకోవాలి, ఏ డ్రెస్ ఏసుకోవాలి అని కూడా మా అమ్మని అడిగిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అలాంటి నేను ఒక్క సిట్యుయేషన్ ఫేస్ చేశాను. ఆ సిట్యుయేషన్ నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది. నా సక్సెస్ ఫస్ట్ స్టెప్ అక్కడే స్టార్ట్ అయింది. ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగి చాలా రోజులయిపోయింది. చాలా ఇయర్స్. నేను మళ్ళీ నార్మల్‌గా కూడా అయిపోయాం అందరం కూడా. సో, అది మళ్ళీ లాగాలనుకోవట్లేదు. ఆ సిట్యుయేషన్‌లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ తెలుసుకొని ముందు జాగ్రత్త పడతారని నేను చెప్తున్నాను. ఆ సిట్యుయేషన్‌లో నాకంటూ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. బికాజ్ అది హెల్ప్ చేసే సిట్యుయేషన్ కూడా కాదు. ఎందుకంటే అది మా రిలేటివ్స్ తరపు నుంచి జరిగిన సిట్యుయేషన్. నేను బయట వాళ్ళతో అయితే అంత పట్టించుకోను గానీ రిలేటివ్స్ వల్ల కాబట్టి నేను పట్టించుకోవాల్సొచ్చింది. దానికి సపోర్ట్ మా పేరెంట్స్ నుంచి గానీ, మా హస్బెండ్ సైడ్ నుంచి గానీ ఎవరి నుంచి నాకు సపోర్ట్ అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఏమనుకోలేరు. మా అమ్మ చూస్తే చాలా ఇన్నోసెంట్. సో, ఏమీ చెయ్యలేని పరిస్థితి. మా బ్రదర్ సపోర్ట్ మాత్రం ఉంది. మా బ్రదర్ నేవీలో జాబ్ చేస్తాడు. నేవీలో నుంచి అక్కడెక్కడో ముంబైలో ఉంటాడు. నేనేమో వైజాగ్‌లో ఉన్నాను. సో, ముంబై నుంచి నువ్వు అలా చెయ్యి, నువ్వు ఎలా చెయ్యి అని గైడెన్స్ అయితే ఇవ్వగలడు గానీ, నేను కదా ఉన్నాను. నా సిట్యుయేషన్ తనకు తెలీదు. నేనేం చెయ్యాలి అనేది నాకు మాత్రమే తెలుస్తది. సో, ఆ సిట్యుయేషన్‌లో ఇంకా ఏది చేయక అందరూ వదిలేయి అని వచ్చిన వాళ్ళే. నా పెయిన్ అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఆ పెయిన్‌ని నేనెలా పోగొట్టుకోవాలి? నేను చెయ్యలేని దానికి నేనెలా వాళ్ళ మళ్ళీ ఫేస్ చేయాలి గదా! నేను వాళ్ళని. నేను చేశానని ఒప్పుకొని నేను మళ్ళీ ఆ నిందను మోసుకొని ఎలాగ ఇప్పుడు నేను వేస్ ఎతకడం స్టార్ట్ చేశాను. నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతదని వెతికి నా సొల్యూషన్ నేనే చూసుకున్నాను. వాళ్ళ నోటంట వాళ్ళతోనే అనిపించేలాగా నేనైతే చేయగలిగాను. అంటే వాళ్ళతో సారీ చెప్పించుకోవాలి అన్నది నా ఇంటెన్షన్ అయితే కాదు. కానీ నా తప్పేమీ లేదు అని అందరికీ నిరూపించాలి కాబట్టి నేను నిరూపించుకున్నానంతే. ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను. నా వాళ్ళతోటి నేను పగ పెంచేసుకోవడం ఇలాంటిదేం జరగలేదు. అక్కడ రీజన్ గూడా ఏం లేదు. ఏదో మాట అనాలి. పక్కనున్న వాళ్ళని ఏదో ఒకటి అనాలి. నేను పెద్దరికం సాధించాలి అన్న మైండ్‌సెట్ తప్ప ఇంకేది లేదు. అదే సిట్యుయేషన్ మళ్ళీ ఇంకా రాకూడదు అంటే దానికి సొల్యూషన్ వెతకాలి కాబట్టి నేను యూట్యూబ్‌లో వెతికాను. కాల్ రికార్డింగ్ ఆప్షన్ గురించి. ఒక్కళ్ళు గూడా వీడియో చేయలేదు. అరే! నేనుండేది వైజాగ్. వైజాగ్ లాంటి ఈ ఊర్లోనే ఎలా ఉంది అంటే, మరి చాలా విలేజెస్ ఉంటాయి. విలేజెస్ వాళ్ళ సంగతేంటి? వాళ్ళెలా ఫేస్ చేస్తారు? వాళ్ళకి యూజ్ అవుతది గదా! అని మళ్ళీ నేను దానికి ఆప్షన్ కనిపెట్టి నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశా 2 ఇయర్స్ బ్యాక్. మీరిప్పుడు కూడా చూసుకోవచ్చు. నేను స్క్రీన్‌షాట్ పెడతాను. అందుకనే చెప్తున్నాను. ఎంతమంది మీకు సపోర్ట్ ఉన్నా, మీ వెనక ఎంతమందున్నా, మీ ముందు ఎంతమందున్నా సరే, మీకంటూ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవ్వరూ మీకు సాల్వ్ చేయలేరు. మీ ప్రాబ్లమ్‌ని మీరే సాల్వ్ చేసుకోవాలి. నేను ఏమీ తెలియలేని స్టేజ్ నుంచి ఇప్పుడు నలుగురికి చెప్పే స్టేజ్‌కి వచ్చాను అంటే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసుంటానో ఒక్కసారి ఆలోచించండి. ఈ సిట్యుయేషన్ గురించి ఇలా చెప్తున్నానని కూడా నేను ఎవరికీ చెప్పలేదు. చెప్తే ఆళ్ళు ఎలాగో వద్దనే అంటారు. ఎందుకు అనేసి అంటారు కాబట్టి నేను ఎవరికీ చెప్పాలనుకోవట్లేదు.
ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే మీకు యూజ్ అవుతది. మీరు ముందు జాగ్రత్త పడతారని మాత్రమే చెప్తున్నా. ఇంకా లైఫ్ ఇంతే అని అక్కడితో స్టాప్ అయిపోయి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది. నేను టర్న్ తీసుకున్నాను కాబట్టి ఫ్యూచర్ నాకక్కడ కనబడింది. సో, ఫ్యూచర్ ఇలా ఉంటది. ఇలాగ నేను ఉండిపోతే అవ్వదు. సో, మూవ్ ఆన్ అవ్వాలి. అలా మూవ్ ఆన్ అయ్యాను కాబట్టే నేనిప్పుడు సక్సెస్ అవ్వగలిగాను లైఫ్‌లో. సో, ఎలాంటి మైండ్‌సెట్ ఎవరికైనా ఉంటే మారండి కొంచెం. ఇప్పటికి గూడా మారము, ఇలానే ఉంటామంటే అది ఇంక మీ ఇష్టం. వీటి వల్ల పక్కనున్న వాళ్ళు ఇబ్బంది పడడం, వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్‌గా అనుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. దానికి మీరు చేయాల్సిందేమీ లేదు. అందరూ మన అనుకోండి. డబ్బుకి వాల్యూ ఇవ్వకండి. మనిషికి వాల్యూ ఇవ్వండి. వీలైతే కొంచెం అందరితో ప్రేమగా మాట్లాడడానికైతే ట్రై చేయండి. అథారిటీ అయితే చూపించకండి. అథారిటీకి చూపిస్తే ఎప్పటికైనా మీకే నష్టం. అథారిటీలు, పెద్దరికాలు, హోదాలు ఇవన్నీ పక్కన పెట్టండి. దాని ప్లేస్‌లో ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు ఇలాంటివి యాడ్ చేయండి. మీ లైఫ్ అనేది చాలా బావుంటది. మీకు ఫ్యూచర్ అనేది చాలా బావుంటది. ఎవరు ఎవరికీ అయితే బానిసలు కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసిన రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు. కొంతమంది ఆ లిమిట్స్‌లో ఉన్నా సరే ఏదో ఒకటి అంటారు. వాళ్ళని మనం ఏం చేయలేము. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు గానీ, మాట జారితే ఆ మాటని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అది ఎన్ని ఇయర్స్ అయినా మీకొక మచ్చలానే ఉంటుంది. మేము వాళ్ళని అన్నామన్న గిల్టీ ఫీలింగ్ అయితే మీకుంటుంది. ఇదంతా వినిన తర్వాత మీలో ఏవైనా మైనస్ ఉంటే మార్చుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ రాలేదు అన్నా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీలో ఏవైనా మైనస్ ఉంటే అవి మార్చుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.